చివరిగా మీ భవిష్యత్తు లక్ష్యం ఏంటి సార్? నిలిచిపోయే పద్ధతిలో ఏదైనా మంచి పని చేయాలనేది, అంతకన్నా వేరే. నా సొంతంగా చేసినా పర్వాలేదు, ఇంకెవరితోనైనా జరుగుతున్నప్పుడు వారికి అసిస్టెంట్గా ఉన్నా పర్వాలేదు, కానీ నిలిచిపోయే పద్ధతిలో సమాజం మంచిగా ఉండేటట్టుగా ఎందుకంటే కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషనే ఫిలాసఫీ కావాలి ఒక సొసైటీకి. కాన్స్టిట్యూషనే ఇవాళ అభివృద్ధిని తీసుకొని వస్తుంది, సమానత్వాన్ని తీసుకొని వస్తుంది, ఒక ఫేజ్ వైజ్గా తీసుకొని వస్తాం. మనం ఆ కాన్స్టిట్యూషన్ ఫలితాలు ఎట్లా ఉన్నాయో కావాలంటే నేను ఒక చిన్న ఉదాహరణగా చెప్తాను. అంబేద్కర్ గొప్పతనం కాన్స్టిట్యూషన్ని ఆ రకంగా ఫ్రేమ్ చేసుకుంటూ వచ్చినారు. ఈరోజు రిజర్వేషన్స్, సాధికారత అన్ని వర్గాలకి, మరియు వెనుకబడ్డ వర్గాలు, అణచివేయబడ్డ వర్గాలకి సాధికారత అనేది, తర్వాత అధికారంలో భాగస్వామ్యం కానివ్వండి, రాజకీయాల్లో భాగస్వామ్యం కానివ్వండి, కాన్స్టిట్యూషనల్ రిజర్వేషన్స్, స్టాచ్యుటరీ రిజర్వేషన్స్ రెండూ ఉన్నాయి. కాన్స్టిట్యూషనల్ రిజర్వేషన్ ఏమో కాన్స్టిట్యూషనే కల్పించింది. స్టాచ్యుటరీ రిజర్వేషన్స్ ఏమో కాన్స్టిట్యూషన్లో ఉన్న పవర్ని యూటిలైజ్ చేసి గవర్నమెంట్లు కల్పించినాయి. ఇవాళ మన దగ్గరే తీసుకోండి, 55% ఇవాళ రిజర్వేషన్ ఉంది స్థానిక సంస్థలలో. ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్, కాన్స్టిట్యూషనల్ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. ఎట్లా తీసుకురాగలిగినాయి? కాన్స్టిట్యూషన్లో ఒక ఫిలాసఫీ ఉన్నది, స్టేట్ పాలసీకి సంబంధించిన ఫిలాసఫీ. ఆ ఫిలాసఫీ ప్రజల యొక్క యాస్పిరేషన్స్కి అది ఒక ఊతం లాంటిది. ప్రజలు కోరుకుని ఇచ్చేసినప్పుడు ప్రభుత్వాలు ఖచ్చితంగా స్పందించాల్సిన పరిస్థితి ఉంటుంది. 70 సంవత్సరాల కింద ఏమీ లేదు మనకి. కాన్స్టిట్యూషన్ 1950 జనవరి 26 రోజున మనకి వచ్చింది. అప్పటి నుంచే మనకి హక్కులు వచ్చినాయి. అంతకన్నా ముందు ఏమున్నాయి? రిజర్వేషన్స్ లేవు. అస్పృశ్యత ఉండింది అంతకుముందు. అస్పృశ్యత రద్దయింది కాన్స్టిట్యూషన్ రావడంతో. అవకాశాలు అనేవి పెరిగినాయి. అవకాశాలు చట్టబద్ధమైన చట్టసభలలో అవకాశాలని సాధించుకునే అవకాశం వచ్చింది. ఆ రకంగా ఇవాళ మీరు 70 సంవత్సరాల ప్రోగ్రెస్ కనుక తీసుకుంటే, సోషల్ ప్రోగ్రెస్ తీసుకుంటే అద్భుతంగా ఉన్నది. 2000 సంవత్సరాలలో సాధించింది 70 సంవత్సరాల్లో మనం సాధించుకోగలిగాం. ఇంకా సాధించేది చాలా ఉన్నది. అట్లాంటి కాన్స్టిట్యూషన్ని అంబేద్కర్ రాసిన. నాకు కంచె ఐలయ్య మీద కంటెంప్ట్ ఎందుకనంటే, అంబేద్కర్ లేరని మీరు బాధపడకండి, నేనున్న అంబేద్కర్ తర్వాత అని అంటాడు. విద్వేషాన్ని బోధించేటోడు ఎవడు కూడా ప్రజలకు సేవ చేయలేడండి. నువ్వు ఒక కులాన్ని అసలు వాళ్ళు మనుషుల అందరినీ ఈక్వల్ చేసేసేసి, చండాలంగా తిట్టిపోసేసేసి, లేనియన్ని ఆపాదించిన నువ్వు అంబేద్కర్కి సమానం ఎట్లా? గొప్ప వ్యక్తి ఆయన, ఎంత గొప్ప దార్శనికుడు. ఆయన దార్శనికతతోని ఇవాళ ఇదంతా వచ్చింది. ఇవాళ 35% ఇవాళ స్థానిక సంస్థలలో రావడం అనంటే 35% ట్రైనింగ్ అవుతూ ఉన్నారు. రాజకీయ వ్యవస్థలలో ఏ రకంగా వ్యవహరించాలనేది బేసిక్ ట్రైనింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈ ట్రైనింగ్ అయ్యి ఫోర్స్ తయారైనాక ఎవరు ఆపలేరు వాళ్ళకి చట్టసభలలో అంతకన్నా ఎక్కువ సంపాదించుకునేదానికి. అది అంబేద్కర్ గొప్పతనం. అంబేద్కర్ ఎక్కడ, ఐలే ఎక్కడ? పోలిక. అందుకనే కోపం నాకు.